अथ तृतीयोऽध्यायः। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिः जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్య కర్మము కంటే బుద్ధియే ప్రశస్తతరమని భావించినచో నన్నీ భయంకరమైన యుద్ధమునందు నీవెందుకు నియోగింపగోరుచున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చేత్య ఏన శ్రేయోహం ఆప్నుయామ్. సందిగ్ధములైన నీ బోధనలచే నా బుద్ధి కలతనుందినది. అందుచే నాకు మిక్కిలి హితము కలిగించు మార్గమేదో దయయుంచి నిశ్చయముగా తెలుపుము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవాది దేవుడైన కృష్ణుడు పలికెను, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొంద యత్నించు 2 తరగతుల మానవులను గూర్చి నేను ఇదివరకే చెప్పియుంటిని. కొందరు తార్కికమైన తాత్విక కల్పనల చేతను, మరికొందరు భక్తియుక్తమైన సేవల చేతను దానిని అర్థము చేసుకొనగోరుదురు. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవలము కర్మ చేయకుండుటచే మానవుడు కర్మఫల విముక్తి పొందడు. అట్లే కేవలము సన్యాసము చే అతడు పరిపక్వత పొందజాలడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ప్రతి జీవియు భౌతిక ప్రకృతి వలన పుట్టిన గుణములను అనుసరించి వివశుడై ఏదో ఒక పనిని చేయుటకు ప్రేరేపింపబడును. అందుచే ఎవడును ఒక క్షణము కూడా ఏదో ఒక పనిని చేయకుండా ఉండజాలడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు తన్ను తాను మోసగించుకొనును. అట్టివాడు కపటి అనబడును. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, అట్లుగాక ఏ మానవుడు హృదయపూర్వకముగా మనస్సుచే ఇంద్రియములను నిగ్రహించి ఆసక్తి లేకుండా కృష్ణ చైతన్యమున కర్మేంద్రియముల చేత కర్మయోగమునారంభించును అతడు చాలా ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోగ్య కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నియమింపబడిన నీ కర్మమును హృదయపూర్వకముగా చేయము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటే చాలా మంచిది. మానవుడు కర్మ లేకుండా
భౌతికమైన దేహమును పోషించుకొనజాలడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మ నాచరింపవలయును, లేనిచో ఆ కర్మ ప్రపంచమున బంధ కారణమగును. అందుచే ఓ కుంతీపుత్ర, ఆ విష్ణువు తృప్తి కొరకు విధింపబడిన నీ ధర్మములను వనరింపుము. ఈ విధముగా నొనరించినచో నీవెప్పుడునూ బంధ విముక్తుడవై ఉందువు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్ట కామసుక్. సృష్టి ప్రారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవంతుడు విష్ణువు కొరకు ఉద్దేశించబడిన యజ్ఞములతో కూడా మానవ దేవతా సమూహములను జగత్తునకు పంపి ఈ యజ్ఞముచే మీరు సంపన్నులు కండు, ఏలయన దీని ఆచరణము మీకు సుఖముగా జీవించుటకును బంధ విముక్తి కలుగుటకును కావలసిన సర్వాభీష్టములను వసంగును అని ఆశీర్వదించను. దేవాన్ భావయతనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. యజ్ఞములచే తృప్తి నొందిన దేవతలు మీకును తృప్తి కలిగించరు. ఈ విధముగా మానవ దేవతల పరస్పర సహకారం వలన అందరికీ సౌఖ్య సంపదలు కలుగును. ఇష్టాన్ భోగాన్ నీవో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. వివిధ జీవితావశ్యకములనిచ్చు కార్యముల నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే తృప్తులై మీకావశ్యక వస్తువులన్నింటినీ ఇత్తురు. కాని దేవతలిచ్చు వస్తువులను మరల వారికి ఇయ్యకుండా అనుభవించువాడు నిజముగా దొంగయే అగును. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్పిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. భగవద్భక్తులు మొదట యజ్ఞమున అర్పింపబడిన ఆహార శేషము భుజింతురు. కావున సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ స్వయ ఇంద్రియానుభూతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు పాపమునే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. జీవులనియు వర్షముల నుండి ఉత్పన్నమగు ఆహార ధాన్యములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచరణం వలన కలుగును, యజ్ఞము విహిత కర్మాచరణముల వల్ల కలుగును. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. క్రమబద్ధములైన కర్మములనియు వేదములచే విధింపబడినవి. వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన బ్రహ్మము యజ్ఞ కార్యములందు శాశ్వతముగా ప్రతిష్ఠింపబడినది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః
ప్రియుడవైన ఓ అర్జున, మానవ జీవితమున వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును అనుసరింపని వాడు నిజముగా పాపమయమైన జీవితమును గడుపును. అట్టివాడు ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే బ్రతుకుచు నిరర్థక జీవియగును. యస్త్వాత్మరతిరేవ స్యాతే ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కాని ఆత్మయందే ఆనందము కలవాడై తన జీవితమును ఆత్మానుభవమునందు మగ్నము కావించి ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టుడై యుండువానికి చేయవలసిన కర్మయే ఉండదు. నైవ తస్య కృతేనార్థో న కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. తనకు విధింపబడిన కర్మములను చేయుట వలన ఆత్మానుభవము గల మానవునికి ఎట్టి ప్రయోజనమునూ ఉండదు. అట్టి కర్మలను నిర్వర్తింపకపోవుటకు ఎట్టి కారణము కాని ఇతర జీవులపైన ఆధారపడి ఉండవలసిన అవసరము కాని అతనికి లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మను ఆచరింపవలెను. ఆసక్తి లేకుండా పని చేయుటచే మానవుడు పరమసత్యమును పొందును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలైన రాజులు విహిత కర్మ ఆచరణము చే మాత్రమే పరిపూర్ణత్వమును పొందజాలిరి. అందుచే సామాన్య జనులకు కర్తవ్యమును బోధించుటకై నీ పనిని నీవు చేయవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఏ కార్యములు చేయునో వారిని సామాన్యులు కూడా అనుసరింతురు. ఆదర్శప్రాయులైన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించును. ప్రపంచమంతయు వారిని అనుసరించును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ పృథా కుమార, ముల్లోకములందును నాకు విహితమైన కర్మమేదియూ లేదు. నాకేదియూ కొరత లేదు. నాకేదేని పొందవలేనను అక్కర లేదు. అయినను నేను విహిత కర్మములను ఆచరించుచునే ఉందును. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రేతః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, విహిత కర్మములను నేను శ్రద్ధతో చేయకుండినచో మానవులందరూ నా మార్గమునే అనుసరింతురు. ఉత్సీదేయుః ఇమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం
మన్యామిమాః ప్రజాః. నేను విహిత కర్మములను చేయనిచ్చో ఈ లోకములన్నీయు నాశనమునకు గురి కావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజాబాహుళ్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసిన వాడనగుదును. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్తథా సక్తః జిగీర్షుః లోకసంగ్రహం. పామరులు కర్మఫలమునందాసక్తులై కర్మము చేయునట్లు సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింపచేయుటకై ఆసక్తి లేకుండా విద్వాంసుడు విహిత కర్మములను ఆచరింపవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. విహిత కర్మఫలములందు ఆసక్తి కల పామరుల మనస్సులను కలత పరపకుండుటకై విద్వాంసుడు వారిని కర్మ మానమని ప్రేరేపింపకూడదు. అట్లు కాక అతడు భక్తి తత్వముతో తాను పని చేయుచు అన్ని విధములైన కర్మములందును వారిని మగ్నులను నరింపవలెను. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహంకారం యొక్క ప్రభావముచే కలత నొందింపబడినదై జీవాత్మ నిజముగా భౌతిక ప్రకృతి యొక్క గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప పరాక్రమము గల బాహువులు గల ఓ అర్జున, పరమ సత్యము నెరింగిన వ్యక్తి భక్తియుక్తమైన కర్మకును కామ్య కర్మలకును గల భేదమును పూర్తిగా నెరిగి తన ఇంద్రియములను ఇంద్రియ భోగములందు నిమగ్నము చేయడు. ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచారయేత్. భౌతిక ప్రకృతి గుణములచే కలత పెట్టబడిన అజ్ఞానులు భౌతిక కార్యముల యందు పూర్తిగా మగ్నులై ఆసక్తులయ్యుందురు. అట్టి కార్యములు కర్త యొక్క అజ్ఞానముచే అల్పములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీః నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుచే ఓ అర్జున, నన్ను గురించి సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష లేనివాడవై మమకారహీనుడవై నీ కర్మములనన్నిటినీ నాకు సమర్పించి అలసత్వము విడిచి యుద్ధము చేయుము. ఏమేమతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞలను అనుసరించి తమ ధర్మమును నిర్వహించుచు
ఈ ఉపదేశమును అసూయారహితులై విశ్వాసముతో అనుసరించువారు కామ్యకర్మ బంధము నుండి విడువబడుదురు. ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढांस्तान् विद्धि नष्टान चेतसगा. కానీ అసూయచే ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులుగను మూఢులుగను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగను భావింపవలెను. सदृशं चेष्टते स्वस्याः प्रकृतेः ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति. ప్రతి మానవుడును త్రిగుణముల నుండి తాను పొందిన స్వభావమును అనుసరించును. జ్ఞానవంతుడైన వాడు కూడా తన స్వభావమునకు తగినట్లు వర్తించును. నిగ్రహమేమి చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని సిద్ధాంతములు కలవు. ఆత్మ సాక్షాత్కార మార్గమునకవి ఆటంకములగుటచే మానవుడు అట్టి రాగద్వేషములకు వశము కాకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తమకు విధింపబడిన ధర్మములు విగుణములైనను వాన్ని చేయుట పరధర్మములను లెస్సగా చేయుట కంటే చాలా మేలైనది. పరధర్మానుసరణము హానికరమగుటచే వాని యందు మగ్నులగుట కంటే స్వధర్మమును చేయుటలో నాశము పొందుటయేనను మేలైనదే. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, వృష్ణి వంశ సంభూతుడవైన ఓ కృష్ణ, అనిష్టముగానైనను మానవుడు బలవంతముగా నియోగింపబడిన వాడై దేనిచే పాపకార్యములు చేయుటకు ప్రేరేపింపబడుచున్నాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేరమిహ వైరిణం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే కోపముగా పరిణమించును. అది ఈ ప్రపంచమునకు సర్వమును మిరింగునట్టియు పాపముతో కూడినట్టియు అయిన గొప్ప శత్రువు. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్ని పొగ చేతను, అద్దము దుమ్ము చేతను, గర్భము మావి చేతను ఆవరింపబడి ఉండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే ఆవరింపబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా
ఈ విధముగా చైతన్యవంతుడైన జీవుని యొక్క శుద్ధ జ్ఞానము కామరూప నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. అది ఎప్పుడునూ తృప్తి పొందకుండా అగ్నివలె మండుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానం ఉచ్యతే ఏతైః విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములను మనస్సును బుద్ధియు ఈ కామమునకు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును కప్పిపుచ్చి అతనిని కలతపెట్టును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాపానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందుచే భరత వంశస్థులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహముచే గొప్ప పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానమును ఆత్మానుభవమును నాశనము చేయనట్టి దానిని సంహరింపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. జడ పదార్థము కంటే పనిచేయు ఇంద్రియములు ఉత్తమము. ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమతరము. మనస్సు కంటే కూడా బుద్ధి ఉత్తమతమము. బుద్ధి కంటే కూడా ఆత్మ మహోత్తమము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహుబలము గల ఓ అర్జున, ఈ విధముగా లౌకికములైన ఇంద్రియముల కన్నను మనసు కన్నను బుద్ధి కన్నను ఆత్మ అతీతమని తెలుసుకొని మానవుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును నిశ్చలమునరించుకొని ఆ విధముగా ఆధ్యాత్మిక బలమును సంపాదించుకొని అణపశక్యము కాని కామమును శత్రువును జయింపవలెను. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.